హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. కెటాలసిస్లో టైప్స్ మనం డిస్కస్ చేద్దామండి ఈ వీడియోలో. సో దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ కెటాలసిస్, హోమోజీనియస్ కెటాలసిస్ అండ్ హెటరోజీనియస్ కెటాలసిస్. సో కెటాలసిస్ అంటే ఇట్ ఈస్ ద మెకానిజం ఆర్ ఫినామినాన్ ఇన్ విచ్ catalyst increases the rate of the chemical, a slow chemical reaction. సో ఏదైనా స్లో కెమికల్ రియాక్షన్ని కెటలిస్ట్ యూజ్ చేసి ఆ రియాక్షన్ చాలా ఫాస్ట్గా జరిగేటట్టు, అంటే చాలా ఫాస్ట్గా రియాక్టెంట్స్ కంబైన్ అయ్యి ప్రోడక్ట్స్గా మారేటట్టు చేస్తే ఆ ప్రాసెస్సే మనకు కెటాలసిస్. ఓకే, సో కెటాలసిస్లో ఫస్ట్ కేటగిరీ చూద్దాం, హోమోజీనియస్ కెటాలసిస్. ఇక్కడ హోమో అంటే సేమ్ అండి, అంటే దాని మీనింగ్ ఏంటంటే రియాక్టెంట్స్ కెటలిస్టు సేమ్ ఫేజ్లో ఉంటే, అంటే ఏదర్ లిక్విడ్ కానీ గ్యాస్ కానీ, అంటే రియాక్టెంట్ లిక్విడ్ ఫేజ్లో ఉండాలి, లేదు గ్యాస్ ఫేజ్లో ఉండాలి, కెటలిస్ట్ కూడా లిక్విడ్ ఫేజ్లో ఉండాలి, లేదు గ్యాస్ ఫేజ్లో ఉండాలి. అంటే రియాక్టెంట్స్ కెటలిస్టు సేమ్ ఫేజ్, సాలిడ్ కానీ లిక్విడ్ కానీ ఉంటే అటువంటి కెటాలసిస్ని మనము హోమోజీనియస్ కెటాలసిస్ అని అంటాం. ఓకేనా స్టూడెంట్స్? సో దీనికి మనము ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దాం. సో ఎగ్జాంపుల్ 1, హోమోజీనియస్ కెటాలసిస్కి ఎగ్జాంపుల్ 1, oxidation of sulfur dioxide into sulfur trioxide in presence of nitric oxide gas, in which the reactants and the catalyst will be in gaseous phase. Okay, so sulfur trioxide present in a gaseous phase, plus dioxygen that is also present in gaseous phase. So these two reactants, sulfur dioxide and dioxin, will react together to give sulfur trioxide to SO3, sulfur trioxide. Okay, so here the catalyst is nitric oxide, which is also present in the gaseous phase. Okay, so ikkada catalyst nitric oxide, reactants sulfur dioxide, oxygen rendu gaseous phase lo unnai. So this is the example number 1 for homogeneous catalysis. Then let us write second example, homogeneous catalysis kandi hydrolysis of methyl acetate andi, ester. సో ఎస్టర్ హైడ్రాలసిస్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ HCl. సో ఇక్కడ ఎస్టరు, HCl, వాటరు, ఇవన్నీ అంటే ఇక్కడ HCl కెటలిస్ట్, ఎస్టరు, వాటర్ ఈ రెండు రియాక్టెంట్స్, ఇవి లిక్విడ్ ఫేజ్లో ఉంటాయండి. ఓకే, సో హైడ్రాలసిస్ ఆఫ్ మెథైల్ అసిటేట్, ద ఫార్ములా ఫర్ మెథైల్ అసిటేట్ ఈజ్ CH3 COO CH3. సో దిస్ ఈస్ మెథైల్ అసిటేట్, methyl acetate. So this is present in a liquid phase. Okay, right, liquid phase plus water. Hydrolysis ante we are going to use water, hydrolysis. So breaking of methyl acetate with water is called as hydrolysis. Okay, so ikkada in this reaction the catalyst is HCl, hydrochloric acid, which is also present in the liquid phase. So this reaction is catalyzed by H plus ions that is produced by HCl. సో HCl నుంచి H ప్లస్ అయాన్స్ వస్తాయి, హైడ్రోలసిస్ జరుగుతుంది వాటర్ ప్రెజెన్స్లో. ఓకే, రైట్. సో మీకు ఇక్కడ యు ఆర్ గోయింగ్ టు గెట్ టూ ప్రొడక్ట్స్, వన్ ఈజ్ అసిటిక్ యాసిడ్ విచ్ ఈస్ అన్ aqueous సొల్యూషన్, ఇది కూడా లిక్విడ్ ఫేజ్లో ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మెథైల్ ఆల్కహాల్ CH3OH, ఇట్ ఈస్ ఆల్సో ఇన్ ద లిక్విడ్ ఫేజ్, దట్ ఈస్ aqueous ఫేజ్. aqueous అంటే వాటర్లో ఉంటుందండి, అంటే లిక్విడ్ ఫేజ్లో ఉంటుంది. ఓకేనా, aqueous అంటే వాటర్, ఎందుకంటే ఇక్కడ వాటర్ యూస్ చేస్తున్నాం కదా, రైట్. సో ఇక్కడ ప్రొడ్యూస్ అయిన అస్టిక్ యాసిడ్, ద అస్టిక్ యాసిడ్ బిహేవ్స్ యాజ్ ఆటో కెటలిస్ట్. సో ఇలా అస్టిక్ యాసిడ్ ప్రోడక్ట్ ఇది, ఈ ప్రోడక్ట్ ఎప్పుడైతే అస్టిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుందో మెథైల్ అసిటేట్ వాటర్ నుంచి, రియాక్షన్ రేట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, బికాస్ అస్టిక్ యాసిడ్ హియర్ ఇట్ బిహేవ్స్ యాజ్ ఆటో కెటలిస్ట్. ఇదే ఒక కెటలిస్ట్ లాగా బిహేవ్ చేస్తుందండి. అఫ్ కోర్స్ ఇక్కడ కెటలిస్ట్ ఉంది, HCl ఉంది, బట్ ఇంకా ఈ అస్టిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఇంకా రియాక్షన్ రేటు ఇంక్రీజ్ అవుతుంది, అంటే ఈజీగా మెథైల్ అసిటేట్ చాలా ఫాస్ట్గా హైడ్రోలైజ్ అయిపోయి అస్టిక్ యాసిడ్ మెథైల్ ఆల్కహాల్గా మారిపోతుంది. ఓకేనా, దెన్ థర్డ్ ఎగ్జాంపుల్ ఫర్ హోమోజీనియస్ కెటాలసిస్, రైట్. సో ఇక్కడ మనము హైడ్రాలసిస్ ఆఫ్ సుక్రోజ్. సో సుక్రోజ్ ఫార్ములా ఈజ్ C12H22O11. సో దిస్ ఈస్ అన్ aqueous సొల్యూషన్, సుక్రోజ్ని వాటర్లో తీసుకున్నాం, ప్లస్ సుక్రోజ్ ప్లస్ H2O లిక్విడ్. ఓకే, వాటర్ లిక్విడ్. సో ఇక్కడ మనము సుక్రోజ్ని హైడ్రోలైజ్ చేస్తున్నాం ఇన్ ప్రజెన్స్ ఆఫ్ H2SO4, సల్ఫ్యూరిక్ యాసిడ్ అండి, H2SO4 which is liquid. It is going to provide H plus ions. With this the sucrose will hydrolyze, it will releases
two products C6H12O6 aqueous solution, so this is glucose, and another product is C6H12O6, this is also in aqueous phase, this is fructose. ఓకేనండి. సో సుక్రోజ్ డైసాకరైడ్, ఇది 2 మోనోసాకరైడ్స్ని రిలీజ్ చేస్తుంది హైడ్రోలైజ్ అవ్వడం వల్ల, గ్లూకోజ్ని ఫ్రక్టోజ్ని, ఈ 2 మోనోసాకరైడ్స్ గ్లూకోజ్ ఫ్రక్టోజ్. సో ఇన్ దిస్ రియాక్షన్ ద రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్స్ ద రియాక్టెంట్స్ అండ్ కెటలిస్ట్ ఆర్ ఇన్ లిక్విడ్ ఫేజ్. ఫస్ట్ రియాక్షన్లో ఆక్సిడేషన్ ఆఫ్ సల్ఫర్ డయాక్సైడ్లో రియాక్టెంట్స్ గ్యాసియస్ ఫేజ్లో ఉన్నాయి, కెటలిస్ట్ కూడా గ్యాసియస్ ఫేజ్లో ఉంది. సెకండ్ రియాక్షన్లో హైడ్రాలసిస్ ఆఫ్ మెథైల్ అసిటేట్ రియాక్షన్లో మనకు రియాక్టెంట్స్ లిక్విడ్ ఫేజ్లో ఉన్నాయి, కెటలిస్ట్ కూడా లిక్విడ్ ఫేజ్లో ఉంది. థర్డ్ రియాక్షన్ హైడ్రాలసిస్ ఆఫ్ సుక్రోజ్లో రియాక్టెంట్స్ గ్యాసియస్ లిక్విడ్ ఫేజ్లో ఉన్నాయి, సల్ఫ్యూరిక్ యాసిడ్ కూడా అంటే కెటలిస్ట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ కూడా లిక్విడ్ ఫేజ్లో ఉంది. ఓకేనా స్టూడెంట్స్? సో ఇలా రియాక్టెంట్స్ కెటలిస్ట్ లిక్విడ్ ఒకే ఫేజ్లో ఉంటే ఎయిదర్ లిక్విడ్ ఆర్ గ్యాస్, సో ఆ కెటాలసిసే హోమోజీనియస్ కెటాలసిస్. దెన్ సెకండ్ కెటాలసిస్కి వచ్చేద్దాం, దట్ ఈస్ హెట్రోజీనియస్ కెటాలసిస్. సో దీనికి ఆపోజిట్ ఉంటుంది. సో ఇన్ దిస్ కెటాలసిస్ ద రియాక్టెంట్స్ అండ్ కెటలిస్ట్ ఆర్ ఇన్ డిఫరెంట్ ఫేజెస్. సో డిఫరెంట్ ఫేజెస్లో ఉంటాయి, అంటే రియాక్టెంట్స్ ఒక ఫేజ్లో ఉంటాయి, కెటలిస్ట్ ఇంకొక రూపంలో ఉంటాయి. ఫిజికల్ ఎగ్జిస్టెన్స్లో డిఫరెన్స్ అన్నది ఉంటుంది, అంటే కెటలిస్ట్లు సాలిడ్ ఫేజ్లో ఉండొచ్చు, రియాక్టెంట్స్ లిక్విడ్ ఫేజ్లో ఉండొచ్చు. కెటలిస్ట్లు మనకు లిక్విడ్ ఫేజ్లో ఉండొచ్చు, రియాక్టెంట్స్ గ్యాసియస్ ఫేజ్లో ఉండొచ్చు. ఇలా మనకు డిఫరెన్స్ అన్నది వస్తుందండి. ఓకేనా? రైట్, దీనికి ఎగ్జాంపుల్స్ రాసుకుందాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ heterogeneous catalysis is oxidation of sulfur dioxide into sulfur trioxide. So here the sulfur dioxide is in gaseous phase and it also produces gas, sulfur trioxide. So this reaction is catalyzed by a solid catalyst, that is platinum. Okay na students? So ikkada platinum catalyst ఇది సాలిడ్ ఫేజ్లో ఉంది, రియాక్టెంట్ సల్ఫర్ డయాక్సైడ్ గ్యాస్ ఇది గ్యాసియస్ ఫేజ్లో ఉంది. సో ఇక్కడ రియాక్టెంట్స్ కెటలిస్ట్ డిఫరెంట్ ఫేజెస్లో ఉన్నాయి కాబట్టి దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ హెటరోజీనియస్ కెటాలసిస్. ఓకే, దెన్ లెట్ us రైట్ ద సెకండ్ ఎగ్జాంపుల్. ఓకే, సో హేబర్స్ ప్రాసెస్ అండి సెకండ్ ఎగ్జాంపుల్ కింద, వెరీ ఇంపార్టెంట్ ప్రాసెస్, హేబర్స్ ప్రాసెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ అమ్మోనియా. సో హేబర్స్ ప్రాసెస్లో అమ్మోనియా దట్ ఈస్ NH3 ప్రిపేర్ చేయడానికి వీఆర్ గోయింగ్ టు యూస్ 2 రియాక్టెంట్స్, నైట్రోజన్ గ్యాస్ అండ్ హైడ్రోజన్ గ్యాస్. ఓకే, సో టేక్ nitrogen gas plus dihydrogen gas in presence of solid iron catalyst, it gives a NH3 ammonia gas. Okay, so here the reactants nitrogen and hydrogen, these are present in gaseous state, whereas catalyst iron is present in the solid state. Okay na students, right? So then థర్డ్ ఎగ్జాంపుల్ ఇద్దాం హెట్రోజీనియస్ కెటాలసిస్కి. సో మనకి ఇక్కడ డిఫరెంట్ ఫేజెస్లో అన్నది ఉండాలి ఈ హెట్రోజీనియస్ కెటాలసిస్లో. సో మనం ఏం చేద్దామంటే ఈ థర్డ్ ఎగ్జాంపుల్గా హెట్రోజీనియస్ కెటాలసిస్కి మనము వీఆర్ గోయింగ్ టు గివ్ ద హైడ్రోజనేషన్ ఆఫ్ వెజిటబుల్ ఆయిల్స్ అండి. ఓకే, రైట్, వెజిటబుల్ ఆయిల్స్, పామ్ ఆయిల్ కావచ్చు, సన్ఫ్లవర్ ఆయిల్ కావచ్చు. ఓకే, సో మీరు ఏ వెజిటబుల్ గ్రౌండ్ నట్ ఆయిల్ కావచ్చు, ఏ వెజిటబుల్ ఆయిల్ అయినా తీసుకోండి, ఇది లిక్విడ్ ఫేజ్లో ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్, రైట్? సో ఇక్కడ మనము హైడ్రాలసిస్ కాదండి, సారీ, హైడ్రోజనేషన్. సో హైడ్రోజన్తో రియాక్షన్ జరుగుతుంది. ఓకే, సో దిస్ రియాక్షన్ ఈజ్ catalyzed by finely divided nickel catalyst, nickel present in a solid state, right? You will get a solid vanaspati, or we are going to call it as dalda, the brand name ande, or it is otherwise called as vegetable ghee andi. ఇది సాలిడ్ ఫేజ్లో ఉంటుంది ఈ వనస్పతి అన్నది. ఓకే, రైట్? సో హియర్ ద రియాక్టెంట్ వెజిటబుల్ ఆయిల్ ఈజ్ ప్రజెంట్ ఇన్ లిక్విడ్ స్టేట్ అండ్ అనదర్ రియాక్టెంట్ హైడ్రోజన్ ఈజ్ ప్రజెంట్ ఇన్ గ్యాసియస్ ఫేజ్, బట్ ద కెటలిస్ట్ ఈజ్ నికెల్, ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ సాలిడ్ స్టేట్. సో ఇలా మనకు రియాక్టెంట్స్ కెటలిస్ట్ డిఫరెంట్ ఫేజెస్లో ఉన్నాయి కాబట్టి దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ హెట్రోజీనియస్ కెటాలసిస్. ఓకే స్టూడెంట్స్, సో దట్ ఈస్ అబౌట్ ద టైప్స్ of catalysis, homogeneous and heterogeneous catalysis, and the explanation with some examples with neat chemical equations. So
So that's about this video, students. Thank you for watching.